ప్రియమైన తల్లిదండ్రులకు తెలియజేయమేమనగా, తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా, క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలో విద్యార్థుల హెయిర్ స్టైల్పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ ఏమి చేయలేని నిస్సంస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులకి తమ పిల్లలపై శ్రద్ధ, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు. క్రమశిక్షణ మాటలతో రాదు, కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది. పిల్లలకి బడిలో భయం లేదు, ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతానికి గురవుతున్నది. వాళ్ళే ఈ రోజులో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పోలీసుల వారి చేతుల్లో పడి కోర్టులకు శిక్షలకు గురవుతున్నారు. గురువులను గౌరవించడం సమాజం వినాశనానికి గురవుతుంది. ఇది నిజం. గురువు అంటే భయం లేదు మరియు గౌరవం లేదు. ఇక చదువు సంస్కారం ఎట్లా వస్తుంది? కొట్టద్దు, తిట్టద్దు, బడికి రాని వాడిని ఎందుకు రావట్లేదు అని అడగద్దు. చదవాలని హోంవర్క్ అని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు. 5వ తరగతి నుండే కటింగ్ స్టైలు, హెయిర్ స్టైలు, చిన్న జీన్స్, గోడల మీద కూర్చోవడం, వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్ చేయడం, అరే సార్ వస్తున్నారా అంటే వస్తే రాని అనే పరిస్థితి. దరిద్రం ఏమిటంటే కొంతమంది తల్లిదండ్రులే మా వాడు చదువుకున్నా ఏం కాదు, మా వాడిని మాత్రం కొట్టద్దు అంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరు బాబు మీ కటింగ్ చేయించిందంటే మా నాన్న సార్ అంటున్నారు. పెన్నుంటే పుస్తకం ఉండదు, పుస్తకం ఉంటే పెన్ను ఉండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని 2 దెబ్బలు వేద్దామనుకుంటే ఎటు వస్తుందో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా ఉంది. కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా? భయం లేని గోడి బజారు గుడ్డు పెట్టిందంట. అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం. స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు, ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యం? మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా? మంచి నేర్పే వాళ్ళకి స్కూల్లో హక్కులుండవు. ప్రవర్తనలో నేర్చుకోవడానికి మన టీచరు చిన్నప్పుడే కొడితే నేరం, వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం. తల్లిదండ్రులకు నా మనవి, పిల్లలలో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో ఇద్దరు టీచర్లు చేసిన తప్పుకి అందరు ఉపాధ్యాయులకు ఆపాదించద్దు. 90% టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యథార్థం. ఇకనైనా ప్రతి చిన్న విషయానికి టీచర్లను నిందించడం చేయకూడదు. మేము చదువుకునే రోజులో కొంతమంది టీచర్లు మమ్మల్ని కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్ను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు. ముందుగా తల్లిదండ్రులు టీచర్లు అంటే గౌరవం, భయం ఉండే పట్ల పిల్లలకు మానసిక తర్కీయం ఇవ్వాలని మనవి. తల్లిదండ్రులు ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తుపై ఆలోచించండి. పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు, ఫోన్లు, మీడియా 60% కానీ 40% కానీ తల్లిదండ్రులే. పిల్లల్ని గారాబం శుతిమించి మొత్తానికి నష్టం వస్తుంది. పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం, మూఢనమ్మకాలు, స్వార్థం, అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకిస్తుంది, నాశనం చేస్తున్నారు. ఇప్పటి తరం 70% పిల్లలు తల్లిదండ్రులు కారు, బండి శుభ్రం తుడవరు. మంచినీళ్ళు, పాలు, కిరాణా సరుకుల్లోకి వెళ్ళమంటే వెళ్ళరు. లంచ్ బ్యాగులు, స్కూల్కి బ్యాగ్ శుభ్రం చేసుకోరు. కనీసం ఇంటి దగ్గర చిన్న పనుల్లో సహాయం చేయరు. రాత్రి 10 గంటల్లో పడుకొని ఉదయం 6 లేదా 7 గంటలపు నిద్ర లేవరు. గట్టిగా మాట్లాడితే ఎదురు తిరగబడతారు. తిడితే వస్తువులు విసిరి కొడతారు. ఎప్పుడు